హాయ్ అండి. ఈరోజైతే చికెన్ 65 అంటారా, చికెన్ పకోడీ అంటారా, దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇవి చేసి ఉన్నా, బట్ ఈసారి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవి మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకోండి. చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకోండి. చికెన్ తెచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. చాలా చిన్న బోన్స్ అనేవి ఉంటాయి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకి మీరు ఏమేమి మసాలాలు అయితే తినగలుగుతారు అంటే ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ, యువర్ విష్ అనమాట. కొంచెం పెరుగు లైట్గా యాడ్ చేసా. దీంతోపాటు కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి కూడా వేసా, కొంచెం క్రిస్పీనెస్ కోసము. అయితే ఇది మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ అయితే ఉంచాలి. నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఈరోజు ఏం జరిగిందంటే కొంచెం గట్టిగా వచ్చిందనమాట. ఈ దీన్ని ఏమంటారు, చికెన్ మంచూరియా అనుకోండి కదా దీని పేరు. ఫైనల్గా కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి చికెన్ మంచూరియా అయితే కొంచెం గట్టిగా అయింది. అంటే ఒక పీస్ అనేది కొంచెం హార్డ్గా వస్తుంది తినడానికి. సో అట్లా కాకుండా ఉండాలి అంటే మీరు ఇదంతా మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు, ఎంత వీలుంటే అంత ఎక్కువసేపు పెట్టండి. మంచిగా మ్యాగ్నెట్ అయితే పీస్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో, మరీ ఎక్కువ వేయమకండి, ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ పీసెస్ పర్లేదు, ఫ్రై చేసుకోగలిగే అంతవరకే వేయండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పకోడీ ఎప్పుడు చేసినా కానీ ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పీస్ లోపల ఉడకదనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అండ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 1 అవర్ ముందు నుంచే, ఇది మీకు 5కి కావాలి ఖచ్చితంగా చికెన్ మంచూరియా అంటే 4 నుంచే స్టార్ట్ చేసుకోండి. సో ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఆల్రెడీ చేశాను, బట్ చాలా టైప్స్లో చేయొచ్చు కాబట్టి ఈసారి నేను చేసిన విధానంలో సాసెస్ని అయితే యాడ్ చేశాను. ఎక్కువ నాకు అసలు ఇష్టం ఉండదు, బట్ మా పాప ఒక వీడియో చూపించింది, అందులో ఎలా చేశారో నువ్వు అట్లనే చేయాలి ఈసారి అని చెప్పింది. బట్ వాళ్ళు కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ డైరెక్ట్గా తినలేరు కాబట్టి నేను అవి ఇంక్లూడ్ చేయకుండా, సో ఇట్లా ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసి మా పాపకి ఎట్లాంటి సాసెస్ యాడ్ చేయకుండా వేసా అని చెప్పి అబద్ధం చెప్పేసి పెట్టేసా. బాటిల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి మేబీ నేను యాడ్ చేసా అనే అనుకుంటుంది మా పాప, బట్ నేనైతే అవి యాడ్ చెయ్యలేదు. సరే చేస్తే ఆ టేస్ట్ కూడా ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి క్యాజువల్గా టమాటా సాస్ అంటే మనం ఓకే యూస్ చేస్తాంలే, కానీ ఈ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ నేను వాడను అనమాట. ఇట్లనే ఫోర్స్ చేస్తే ఒకసారి తెప్పించి వెంటనే పడేసా 1 టైం అయిపోగానే. నేను ఈ ఆయిల్ ఎందుకు పక్కన పెడుతున్నారా అని చూస్తున్నారా, చికెన్ పికిల్ పెట్టినప్పుడు పనికి వస్తుంది, ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అట్లా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి కూడా ఈ ఆయిల్ యూజ్ అవుతుంది. జస్ట్ 1 టైం 2 టైమ్స్ కంటే ఎక్కువ వాడకూడదు, అది కూడా అంత మంచిది కాదు. సో ఇంకొకసారి వాడేస్తా పాసిబిలిటీని బట్టి. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ చూడండి, సాసెస్ డైరెక్ట్గా వేసేస్తున్నారు. జస్ట్ కొంచెం ఆయిల్లో వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం అయిన తర్వాత ఈ సాసెస్ వేస్తే బాగుండేది. బట్ అంతేకాదు, ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి, లేదా కార్న్ఫ్లోర్ వాటర్నైనా మిక్స్ చేయాలి. అప్పుడు పీసెస్ అనేది కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. నేను చేసిన మిస్టేక్ అయితే మెయిన్ ఇదే అనమాట. డైరెక్ట్గా ఇట్లా పీసెస్లో ఈ సాసెస్ అన్నీ వేసి ఇట్లా రోస్ట్ చేసా. దీనివల్ల ఏమైందంటే పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంది, కానీ పీస్ మాత్రం చాలా హార్డ్గా ఉందనమాట. మా బాబు అస్సలు నాన్ వెజ్ తినడు, వాడు ఏదో బలవంతంగా ఇక వాడికి చాలా కష్టంగా పెట్టాల్సి వస్తుంది. సో అందుకని వీక్లీ ఒక్కసారి మధ్యలో అట్లా ఎప్పుడైనా ఒకసారి తీసుకొస్తారు. సో ఇట్లా చిన్న చిన్న పీసెస్తో చేసి పెట్టడం వల్ల మేబీ అవేవో పెద్ద చిప్స్ అనుకొని వాడు ఎంజాయ్ చేసిండు. అవి కూడా 2-3 పీసెస్ కంటే ఎక్కువ తినలేకపోతాడు వాడు అసలు. అండ్ ఫైనల్గా ఆనియన్స్, లెమన్తో అయితే అట్లా సర్వ్ చేసేసా సింపుల్గా. బట్ మీరు చేయాలనుకునేటప్పుడు మాత్రము వెల్లుల్లి వేయడం అస్సలు మర్చిపోకండి, అవి ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిదన్నమాట. ఇలాంటి చెత్త తిండి తినేటప్పుడు కొంచెం మంచి వాటిని యాడ్ చేసుకుంటే కూడా కొంచెం బెటర్ ఉంటుంది. సో ఈరోజు సండే స్పెషల్గా మీకోసం అయితే ఈ చికెన్ మంచూరియన్ అయితే చూపించా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొక మంచి ఫుడ్ ఐటెంతో కానీ, స్టోరీ వీడియోతో కానీ మీ ముందుకైతే వస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. బాయ్.